హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఉస్తా కిచెన్. ఈరోజు వీడియోలో ఒక మంచి హెల్దీ స్నాక్ రెసిపీ చేసుకుందాము. అవిసె గింజల లడ్డు. ఈ అవిసె గింజలను ఇంగ్లీష్లో ఫ్లాక్ సీడ్స్ అని అంటారు. వీటి వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. ఈవెన్ డాక్టర్స్ కూడా వీటిని మనం డైలీ తినే ఆహారంలో కానీ ఇలా స్నాక్స్ లాగా కానీ యూజ్ చేసుకోవాలనేసి చెప్తూ ఉంటారు. అరిసె గింజల కారం పొడి కూడా చాలా బాగుంటుంది, మన ఛానల్లో ఉంటుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఒకసారి చెక్ చేయండి. నెక్స్ట్ లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. సో దీనికోసం ఒక కడాయి పెట్టుకొని దీంట్లోకి ఒక కప్పు అరిసె గింజలు తీసుకున్నాను. వీటిని లో ఫ్లేమ్లో మాత్రమే వేయించాలి. మీరు హై ఫ్లేమ్లో వేయిస్తే సరిగ్గా వేగకుండా లడ్డు ఫ్లేవర్ అనేది డామినేట్ చేస్తుంది, పచ్చి స్మెల్ లాగా వస్తుందన్నమాట. లో ఫ్లేమ్లో ఒక 5 మినిట్స్ వేయిస్తే మనకు ఆరోమా అనేది తెలుస్తుంది. తర్వాత తీసి ఒక ప్లేట్లోకి పెట్టుకోవాలి. సేమ్ ఏ కప్పుతో అయితే అరిసె గింజలు తీసుకున్నామో సేమ్ అదే కప్పుతో హాఫ్ కప్పు పల్లీలను తీసుకొని పల్లీలను కూడా లో ఫ్లేమ్లో వేయించుకొని పక్కన పెట్టుకుందాము. హాఫ్ కప్పు నువ్వులను కూడా వేసుకొని నువ్వులు చిటపటలాడేంత వరకు ఫ్రై చేసుకోవాలి. నేను ఇక్కడ వైట్ కలర్ నువ్వులు తీసుకున్నాను. మీ దగ్గర బ్లాక్ కలర్ అవైలబుల్ ఉన్న ప్రాబ్లం లేదు. వైట్ అయినా బ్లాక్ అయినా మీ ఇష్టం, తీసుకోవచ్చు. తర్వాత ఇలా చిటపటలాడిన తర్వాత తీసి పక్కన పెట్టుకుందాము. నెక్స్ట్ పావు కప్పు వరకు ఎండు కొబ్బరి ముక్కలు తీసుకోవాలి. మీ దగ్గర ఎండు కొబ్బరి పొడి ఉంటే డైరెక్ట్ మిక్సీ జార్లో వేసుకునేటప్పుడే వేసేసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. నేను ఇక్కడ కొబ్బరి తీసుకున్నాను కాబట్టి 2 మినిట్స్ ఫ్రై చేస్తున్నాను. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత కొబ్బరి కూడా తీసి పక్కన పెట్టుకొని పూర్తిగా చల్లారనివ్వాలి. ఇవి మొత్తం పూర్తిగా చల్లారిన తర్వాత అరిసె గింజలు మిక్సీ జార్లో వేసుకొని మరీ మెత్తగా కాకుండా కొద్దిగా కోర్సుగా ఉండే విధంగా మిక్సీ పట్టుకొని ఒక మిక్సింగ్ బౌల్లోకి వేసుకోవాలి. నెక్స్ట్ అదే విధంగానే పల్లీలను కూడా వేసుకొని మిక్సీ పట్టుకొని వేసుకోవాలి. పల్లీలు నేను అలానే వేసాను. మీరు ఒకవేళ పొట్టు తీసి వేసుకునే పాటైతే పొట్టు తీసుకోవచ్చు. నెక్స్ట్ నువ్వులను అండ్ కొబ్బరిని కూడా ఇలా సపరేట్గా మిక్సీ పట్టుకొని ఆ పౌడర్ అనేది ఒక మిక్సింగ్ బౌల్లోకి వేసుకోవాలి. ఇలా మనం సపరేట్గా మిక్సీ పట్టుకోవడం వల్ల మనకు ముద్దలాగా ఫామ్ అవ్వకుండా ఉంటుంది. చూడండి, ఇలా అన్ని కోర్స్గా మిక్సీ పట్టుకొని అంతా కలిసే విధంగా కలుపుకోవాలి. నెక్స్ట్ ఒక కడాయి పెట్టుకొని ఒక కప్పు బెల్లం వేస్తున్నాను. మీకు స్వీట్ ఎక్కువ తినే వాళ్ళైతే 1.5 కప్పు వరకు వేసుకోవచ్చు. నెక్స్ట్ దీంట్లోకి ఒక కప్పు వాటర్ వేసుకొని బెల్లం అంతా కరిగే విధంగా లో ఫ్లేమ్లో కలుపుకుంటూ కరిగించుకోవాలి. ఏ కప్పుతో అయితే రిమైనింగ్ ఐటమ్స్ అన్నీ తీసుకున్నామో సేమ్ అదే కప్పుతోనే తీసుకోవాలి. బెల్లం కూడా అలా తీసుకుంటేనే మనకు కరెక్ట్గా సరిపోతుంది. సో ఇలా మొత్తం అంతా బెల్లం కరిగిన తర్వాత ఫిల్టర్ చేసుకుందాము ఒక బౌల్లోకి. ఇలా ఫిల్టర్ చేయడం వల్ల బెల్లంలో ఉన్న చిన్న చిన్న డస్ట్ ఏదన్నా ఉంటే సపరేట్ అయిపోతుంది. లేకుంటే లడ్డు తినేటప్పుడు మన పంటి కింద కసకస అనేలాగా అనిపిస్తుంది అనమాట. నెక్స్ట్ సేమ్ అదే కడాయిల్లోని బెల్లం సిరప్ వేసేసి హై ఫ్లేమ్లో 2 మినిట్స్ ఉడికిస్తే మనకు దగ్గరకు వచ్చేస్తుంది. ఈ సిరప్ అనేది కొంచెం దగ్గరకు వచ్చిన తర్వాత చెక్ చేసుకుంటూ ఉండాలి. మనకి జస్ట్ జిగటలాగా వచ్చి లైట్ తీగపాకం వస్తే సరిపోతుంది, హెవీగా ఏం అవసరం లేదు. ఈవెన్ ఫస్ట్ టైం చేసే వాళ్ళైనా చేయగలిగే విధంగా ఉంటుందన్నమాట. తర్వాత ఒక టేబుల్ స్పూన్ యాలకల పొడి, 2 టేబుల్ స్పూన్ల వరకు నెయ్యి వేసుకొని దీంట్లోకి మనం ఆల్రెడీ మిక్సీ పట్టి పెట్టుకున్నాం కదా, ఆ పౌడర్ అనేది 1 బై 1 కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుకోవాలి. ఒకటేసారి వేసేసారు అంటే ఉండగట్టేస్తుంది. సో ఇలా కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుకుంటూ మనకు కన్సిస్టెన్సీ అనేది దగ్గరికి వస్తుంది, మన పిండి మొత్తం అయిపోయేలోపు. ఇలా కలపడం వల్ల మీకు ఉండగట్టకుండా సాఫ్ట్గా అయిపోతుంది. మీరు మిక్సీ పట్టేటప్పుడు కూడా అన్నీ ఒకటేసారి పట్టేశారు అంటే ముద్దలాగా ఫామ్ అయినప్పుడు మనకి ఇలా ఈ లడ్డు చుట్టుకోవడానికి కరెక్ట్గా ఉండదన్నమాట. అందువల్లనే సపరేట్గా మిక్సీ పట్టుకోవాలి. ఇలా పిండి మొత్తం అయిపోయేలోపు మనకు కన్సిస్టెన్సీ అనేది కూడా దగ్గరికి వచ్చేసి గట్టిగా అయింది కదా. కొంచెం గోరువెచ్చగా ఉన్న టైంలో నెయ్యి అప్లై చేసుకొని మన నార్మల్ లడ్డూలు ఎలాగైతే చుట్టుకుంటామో సేమ్ అదే విధంగానే లడ్డూలాగా చుట్టేసుకోవడమే. చూడండి ఎంత సింపుల్గా అయిపోయిందో. ఈవెన్ వంట రాని వాళ్ళైనా ఫస్ట్ టైం చేస్తున్న వాళ్ళైనా ఈజీగా చేసేసుకోవచ్చు. అంతేకాకుండా పిల్లలకి స్నాక్స్ లాగా అందుకు పెట్టివ్వడానికైనా చాలా బాగుంటాయి. టేస్ట్ ఉంటుంది, హెల్దీ కూడా. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి రెసిపీ ఎలా వచ్చిందనేది కామెంట్ రూపంలో తెలియచేయండి. అదేవిధంగా ఇలాంటి మంచి మంచి హెల్దీ రెసిపీస్ కోసం మన ఉషిత కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ మీద నొక్కండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.